హాయ్ నా నా పేరు రాజు అండి. ఈరోజు ఏమంటే ఇక మనం మామూలుగా వెబ్సైట్ ఏమైనా ఓపెన్ చేస్తాం, కానీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎవరో మీ వర్క్ పర్సనల్ వర్క్స్ ఆన్లైన్ వర్క్ చేస్తుంటారు. కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఓపెన్ కాకుండా, అంటే యాప్స్ ఎలాంటివైనా సరే, గూగుల్ క్రోమ్ ఇక్కడ ఉన్న యాప్స్ అన్నీ ఈ యాప్స్ అన్నీ ఓపెన్ కాకుండా ఎలా బ్లాక్ చేయడం ఇలా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మనం గూగుల్ ఓపెన్ చేసుకొని ఇలా google.com టైప్ చేసుకొని స్మార్ట్ విండోస్ యాప్ బ్లాకర్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని అండ్ స్మార్ట్ విండో యాప్స్ బ్లాకర్ విండోస్ డౌన్లోడ్ అని కొట్టేసి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని చూడండి, ఫ్రీ డౌన్లోడ్ కొట్టేసి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఫేస్బుక్ అన్నా గూగుల్ క్రోమ్ అన్నా యాప్స్ అడుగుతాయి. అప్పుడు మనం ఫేస్బుక్ అకౌంట్ అన్నా గూగుల్ అకౌంట్ అన్నా ఇచ్చేస్తాం అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా మన అకౌంట్ ఉంటే మీ యూజర్ని పాస్వర్డ్ ఇవ్వండి, లేకపోతే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయడం చూస్తుందండి. సాఫ్ట్వేర్ ఉంది కదా, ఓపెన్ అండ్ ఎస్. మీ మొబైల్కి మీ కంప్యూటర్కి 64 బిట్ ఉంటే 64 బిట్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే 32 బిట్ ఉంటే 32 బిట్స్ సంబంధించిన ఫైల్ తీసుకోండి. ఇలా యాక్సెప్ట్ కొట్టండి. ఓకే, ఇక్కడ మీ ఫైల్స్ ఆటోమేటిక్గా రన్ అవ్వాలా, లేదు నాకు ఇన్స్టాల్ అయిన తర్వాత ఫైల్ ఓపెన్ కాకూడదు అన్నాడు, ఇక్కడ టిక్ మార్క్స్ తీసుకోండి. ఓకే, లేదు నాకు ఇప్పుడు ఇన్స్టాల్ అయిన ఫైల్స్ ఇప్పుడు ఓపెన్ కావాలనుకోండి, ఇటు ఆటోమేటిక్గా టిక్ మార్క్ కొట్టేసి ఫినిష్ కొట్టేయండి. కొన్ని దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, దాన్ని ఏం చేయదండి, మీ పని మీరు చేసుకోండి. ఓకే, ఇక్కడ యాప్ చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ అయిందా, దీన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను కొన్ని ఇంటర్నెట్, గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవన్నీ ఓపెన్ కాకుండా, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది, ఓపెన్ అయింది, అండ్ ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇది కూడా ఓపెన్ అయింది. కానీ ఇవన్నీ ఓపెన్ కాకుండా మనం బ్లాక్ పెట్టేసి మీ పర్సన్స్ ఎక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. అది అలా చూపించండి. ఇక్కడ యాడ్ ఫైల్ ఉందిగా, సెలెక్ట్ అప్లికేషన్ ఫైల్స్ సెలెక్ట్ చేసేసి మీ ఫైల్స్, అంటే మీరు ఎక్కడ ఏ యాప్స్ బ్లాక్ చేశారో అవన్నీ ఎక్కడ ఉంటే మై కంప్యూటర్స్లో మీ పర్సనల్ మీరు ఏ ఫైల్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారో అక్కడ వెళ్ళి మీ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ని క్లిక్ చేసుకుని చేసుకోవాలి. అదే చూస్తుంటారండి. మామూలుగా ఇక్కడ చూడండి, ఏ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసి మై కంప్యూటర్ సీ కాబట్టి నేను మై కంప్యూటర్ సీలోకి వెళ్తాను. ఇందులో ప్రోగ్రామ్ ఫైల్స్ 86 ఓపెన్ చేసి ఇందులో గూగుల్ క్రోమ్ చూడండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్ అండ్ అప్లికేషన్స్ అండ్ క్రోమ్ ఓపెన్ చేసి ఓపెన్ కొట్టి ఇక్కడ బ్లాక్ యాప్ ఉంది, బ్లాక్ యాప్ కొట్టేసా. ఓకే, ఇప్పుడు చూడండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాను, చూడండి ఎర్రర్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత ట్రై చేసినా అసలు మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ కాదు. సేమ్ ఇప్పుడు ఫైర్ ఫాక్స్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. సేమ్ మరి సీలో వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్, మీరు ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఫైర్ ఫాక్స్ ఎక్కడ ఉంది చూడండి, ఫైర్ ఫాక్స్ చూడండి, ఫైర్ ఫాక్స్ అండ్ ఓపెన్ అండ్ బ్లాక్ యాప్ అండ్ ఓపెన్ మరియు సి ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ ఫైల్స్. ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సేమ్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ బ్లాక్ యాప్. ఇందులో మళ్ళీ చూడండి ఇక్కడ అను తెలుగు టైపింగ్ ఉందండి, ఈ యాప్ కూడా ఓపెన్ కాకూడదు అన్నాడు కూడా సేమ్ మళ్ళీ యాప్స్ వెళ్ళి సెలెక్ట్లో వెళ్ళి మై కంప్యూటర్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఇక్కడ అను 700 చూడండి. ఓకే, ఇక్కడ మీరు ఇన్స్టాల్ కొన్ని ఫైల్స్ కనపడుకోకుండా అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రాపర్టీస్ అనుకోండి, ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. ప్రాపర్టీస్లో ఓపెన్ ఫైల్స్ లాక్ టైమ్స్గా దాన్ని క్లిక్ చేయండి. మీ ఫైల్స్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో అక్కడ వెళ్ళి ఓపెన్ అవుతుంది. ఓకే, దాన్ని బ్యాక్ కొట్టేసేయండి, కీబోర్డ్లో బ్యాక్ ఉండగా బ్యాక్ ఇచ్చేసి ఆ తర్వాత ఓపెన్. ఓకే, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ ఉందండి, అది చూసుకోండి ఒకసారి. సి అనే సేవలో ఉందంట,
ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా. ఇప్పుడు మరియు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చూపిస్తాను చూడండి. మళ్ళీ ప్రోగ్రామ్ ఫైల్స్లో అండ్ సిలో INV7 ఇక్కడ ఇన్స్టాల్ ఎందుకు చూడండి. ఇక్కడ INV7 ఫైల్ సపోర్ట్ ఫైల్ ఇక్కడ డెస్క్టాప్ మీద చూడండి. ఇక్కడ డెస్క్టాప్ మీద ఈ సేమ్ అకౌంట్ ఇక్కడ ఉంది, ఐకాన్స్ మరియు ఓపెన్ చేయడం మరియు బ్లాక్ యాప్ కొట్టేయడం చూడండి, సేమ్ పడిపోయాయి కదా. మరియు మీరు ఏమైనా గేమ్స్ రన్ చేస్తున్నారండి, మీరు పర్సనల్స్ అంటే మీ గేమ్స్ రన్ కాకుండా అంటే సేమ్ ఇలాగే మీరు గేమ్స్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యో ఆ గేమ్స్ ఫైల్ ఇలాగే ఎక్కడ ఇన్స్టాల్ అయ్యో మీ బ్యాకప్ ఫైల్స్ ఎక్కడ పెట్టుకున్నారో లేకపోతే సిలోనో డీలోనో ఎక్కడ పెట్టుకోనుకోండి, అవన్నీ బ్లాక్ పెట్టేసాం అనుకోండి, ఇవి ఏ ఓపెన్ కావు. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బ్లాక్ తీసేయాలనుకుంటే సేమ్ మళ్ళీ ఏ యాప్స్ మీరు సెలెక్ట్ చేసుకోరో ఇక్కడ అన్లాక్ యాప్ అని ఉందే దాన్ని క్లిక్ చేసేస్తే ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి. అంటే బ్లాక్ అయిపోయినటువంటి మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ అయిపోయాగా చూడండి, గూగుల్ క్రోమ్ ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయిపోయింది. మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది. మరియు INV7 ఏ బ్లాక్ చేసామో అన్నీ చూసండి, సేమ్ అలా మీకు ఇష్టం వచ్చిన యాప్స్ ఎలా అంటే అలా బ్లాక్ చేయడం లేదంటే గేమ్స్ అప్లికేషన్స్ మీ ఎవ్రీవన్ మీకు కావాల్సిన ఏ సాఫ్ట్వేర్స్ అని ప్లే చేయడం అండి. అలా చేసేస్తే మీకే యూజ్ఫుల్ ఉంటుంది. మీ పర్సనల్స్ ఎవరు ఓపెన్ చేయకుండా ప్లస్ నెట్ కూడా ఎవరు ఉపయోగకుండా మీ గేమ్స్ ఎలాంటివైనా మీ పర్సనల్ ఫైల్స్ని ఓపెన్ కాకుండా ఇన్స్టాల్ చేసిన ఫైల్స్ని అంటే మీరు కొంతమంది విలేకర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళ ఫైల్స్ని మీరు పెట్టేసి బయటికి వెళ్ళింటారు. అట్లా అన్నాడు మీరు ఫైల్స్ని ఓపెన్ కాకుండా ఇట్లా బ్లాకెట్స్ పెట్టేసేసి చేసుకుంటే మీ ఫైల్స్ని ఎవరు ఓపెన్ చేయలేరు. ఓకే, మా వీడియో మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి.